ఈశ గిరీశ మహేశ సాంబ సదా శివ నీవే దిక్కు, ఎవ్వరు లేరు నాకు అనుకుంటా ఓమాయ నమః. నిద్ర పోతే దూర్సే. మరి ఆ రోజుల్లో ఎంత ప్రశాంతముగా నిద్రపోతినో మళ్ళీ ఈ రోజుల్లో అదే నిద్రని కొనసాగించడము జరుగుతూ ఉన్నది సామె. ఒక 4 బీర్లు సీస తెచ్చుకొని మూత తీసి తాగితే ఎంత మొత్తం ఉంటుంది? అంత మొత్తం ఉంది సామె. సందులంగా పడి, రోడ్డు మీదంగా పడి, రాళ్ళనక రప్పనక, ఎండనక వాననక, సలనక, వనక, వనికి వనక పోతా ఉండాల, పోతనే ఉండాలి. ఇరుముడి నెత్తిన గట్టి భూమి మీద కూడా పెట్టకుండా పవిత్రమైనటువంటి దీక్ష అది. మనం చేస్తే ఎట్లా చేస్తాం? ఏదైనా మనం చెయ్యి పెడితే దూర్సే, జోర్సే జోర్సే, జోరు జోరు జోర్సే, బార్సే బార్సే, బారు బారు బార్సే. మా అన్న పాట అది ఎట్లుంటది? మా అన్నతోటి దూర్సే. ఆ విధంగా మనం నడుస్తే మ్యాక్సిమం రోడ్డు మించి నడుస్తే చాలా బాగోదు సామె. ఏడ భూమి అవుపడితే భూమిలంగా నడుచుకుంటా పోవడే సామె. అదే భూమి అవుపడితే కథం భూమి మీదనే కాళ్ళు ఉండాల. డాంబర్ రోడ్డు మీద మాత్రం కాళ్ళు ఉండొద్దు. నియమాలు మనం ఎట్లా చేస్తాం? దూర్సేనా. ఇక సీస బెచ్చలు గుచ్చుకున్నాయి, ముళ్ళులు గుచ్చుకున్నాయి, రాళ్ళు గుచ్చుకున్నాయి, ఆయన గుచ్చుకున్నాయి. అయినా కూడా అవన్నీ నాకు సంబంధమే లేదు. నేనొక్కసారి అనుకున్నా అంటే అది ఎంత పెద్ద ఇదైనా అదైనా ఏదైనా ఒక్కసారి ఇక్కడ ఫిక్స్ అయితే దూర్స్ అయిపోవాలి. మనం సాధారణంగా ఫిక్స్ కాము. ఫిక్స్ అయినవంటే చేసి చూపించుడే. ఏదైనా మనం శూలం కదా, సాధారణంగా మాట ఇయ్యం. మాట ఇచ్చినామంటే దూర్సే. అయితే రోడ్డు మించి నడవద్దు, భూమి మీద నుంచే నడవాలి. ఎందుకంటే డాంబర్ రోడ్డు నుంచి నడిస్తే బొగ్గలు వస్తాయి సామే. బొగ్గలు. నియమాలు, సూత్రాలు, బుద్ధి, తెలివి, ఈ 4 మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనము హాయిగా కొనసాగించుకోవాలి, అన్వేషించుకోవాలి. దూర్సే, జోరు జోరు జోర్సే. అట్లా ఏందనుకున్నావు మరి? ఉత్తనేనా?
కాళ్ళకు కూడా బొగ్గలు రాకుండా మనం అంత దూరం నడిచింది. పెద్దోళ్ళు చెప్పినట్టు మైండ్లో ఒకసారి ఇట్లా స్కూల్ లెవెల్ పెట్టి డ్రిష్ మరి ఏం చేస్తాం బ్రో? ఆ గోళీలు వేసుకుంటేనేమో తగ్గట్లేదు, పాడై ఏడ గిత్త ఎండ పడితే ఎండలా వచ్చి నిలబడతానే ఉన్నా. ఇక గిడ గిత్త ఎండ వచ్చింది, అట్లా అయిపోయింది బ్రో. ఏం చేస్తాం? హర హర మహాదేవ, శంభో శంకర నమ శివాయ, ఈశ గిరీశ మహేశ సాంబ సదాశివ, నీవే దిక్కు, ఎవ్వరు లేరు నాకు. నాకు నేనే, నీకు నువ్వే, అంతేగా అంతేగా అంతే బ్రో. అయితే ఇక రెండో సినిమా చూసినాం బ్రో, అన్నది దిల్సుఖ్ నగర్లో కోనార్కు థియేటర్లో ఒక అన్న సినిమా చూసినాం అంటే పోయినాం అనమాట. యాక్చువల్గా పోతే ఎంత టికెట్లే దొరకలేదు బ్రో. ఎంతకి 10 రూపాయల లైన్లో నిలబడ్డాం మేము. యాక్చువల్గా మనదంతా 10 రూపాయల టికెట్ బ్యాచ్, నేల టికెట్. ఇక 10 రూపాయల బ్యాచ్. మరి ఆ రోజుల్లో 10 రూపాయల టికెట్లు కూడా ఉండే సామే. నేనైతే నాకు ఊహ తెలిసిన కానించి అయితే 10 రూపాయల టికెట్లనే చూసిన. 10 రూపాయల స్టార్టింగ్. మనం సినిమా చూసే విధానం అన్ని మనకి యాదికి ఉన్నటువంటి నియమాలు అని. ఇక 10 రూపాయల టికెట్ పోతే ఎంతకి దొరకలే బ్రో. ఒక అన్న సినిమా హైలైట్. ఇక 10 రూపాయలు దొరకకుంటే 10 రూపాయలది 60 రూపాయలకి తీసుకున్నాం. ఇక ఏం చేస్తాం? తప్పుతుందా? తప్పి తాగితివి. తలా ఒక 2 బీర్లు వేసుకొని పోయినావు. బీర్లు ఏం తాగలేదు అనుకో, మనకు అంత అలవాటు లేదు. ఏమో నేనైతే తాగలే బ్రో, వాళ్ళు తాగిర్లే కానీ నేను తాగలే. ఎప్పుడు పడితే అప్పుడు తాగుతామా మనం? లైట్ ఏదో తాగడానికి కూడా ఒక లిమిటేషన్ ఉండాలి, అంతే కదా. సో ఇక పోయినాం బ్రో. ఇక పోతే నీ అమ్మ ఎంతకి టికెట్లే దొరకలేదు. బ్లాక్లో తీసుకొని ఇక పోయినాం. ఇక పోతే లేదు కోనార్కు. ఎక్కడి కోనార్కు? దిల్సుఖ్ నగర్ కోనార్కు టాకీసు. ఆ టాకీస్లో పోయి కూర్చుంటే అన్ని నల్లులే. వెనక ఈపిల మొత్తం నల్లులు కుచ్చుకొని కుచ్చి సావదగినాయి నల్లులు సామె. ఈపి ఎర్రగా అయింది సామె, ఘోరమైనటువంటి ఎర్రగా అయింది. ఇక వచ్చి చూసే వరకల్లా ఇంటికి వచ్చి చూసుకుంటే ఈపంతా ఎర్రగా అయింది. అమ్మ 10 రూపాయల టికెట్లు దొరకకుంటే సైలెంట్గా మూసుకొని వచ్చి మిషన్ ఎక్కి కూర్చున్నా కానీ హాయిగా బాగుండేరా నాయన. టాకీస్లో కూర్చుంటివి నల్లులన్నీ కుచ్చి పెట్టే ఎర్రగా అయింది సామి ఈపి. ఇంకా అట్లయితే అప్పుడప్పుడు జోక్స్గా బ్రాండ్గా పద్ధతి ప్రకారముగా ఉంటే ఏం కాకపోవు. అమ్మ 10 రూపాయలు దొరకకుంటేంది? నాకు సినిమా కావాలి, నేను సినిమా చూడాలి, గంతే. కానీ నాకు తెలియదు నల్లులే గుచ్చిపిచ్చుకుంటా, ఏదైనా గుచ్చిపిచ్చుకుంటా అని మనసు అంటుంది. ఈ శరీరం కూడా అంతే అంటుంది అనుకో. ఏదైనా ఒకటేనా, మనసు అవ్వపడుతుంది ఏమన్నా, శరీరం అవ్వపడుతుంది కానీ అంతే కదా. బా ఇందాక పడిన బ్రో, బా ఓమాయ నమః దూర్సే. పద్ధతి ప్రకారంగా మంచిగా 5:30కి లేచిన, 5:30కి లేచి ఇంట్లో పని అంతా చేసి మంచిగా పైకి పోయి ముచ్చట పెడదాం అనుకున్నా, కిందనే పెట్టుకోవాల్సి వచ్చింది ముచ్చట. అట్లా అయిపోతుంది బ్రో. అప్పుడప్పుడు ఏం చేస్తాం, ఏం చెయ్యలేని పరిస్థితులు కదా. చూడండి నీళ్లు కూడా అయిపోయినాయండి.
నీళ్లు తెచ్చుకొని మంచిగా ఆడబెట్టుకుందామా అని అనుకుంటే ఒరే అమ్మ పండుడు వంతేని అమ్మ పొట్టు పొట్టు లేదురా. ఆ గ్లామర్ చూడండి ఎంత బాగా వస్తా ఉండదో గ్లామర్. సొల్లు అంతా